ప్రభుత్వ డబ్బు అయినా కానీ ఆ జీవోలు తప్పుబట్టి మళ్ళీ ఇంకో రంగు మార్చిపిస్తున్నాం, కానీ అది మార్చుకోలేకపోతా ఉన్నాం. దయచేసి కోర్టు ఎన్నిసార్లు ముట్టుకాయలు వేసినా మీరు బాధపడేటువంటి పరిస్థితులు లేకుండా వాళ్ళు సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర డీజీపీ కోర్టుకి అటెండ్ అయ్యాడు, చీఫ్ సెక్రటరీ తొందరగా అటెండ్ కాకపోతా ఉన్నారు కోర్టుకి. ఇంతకన్నా సిగ్గుపడాల్సిన చర్యలు ఏమి లేవని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. ఎక్కడ ఇస్తున్నారు మీరు? శ్మశానాల్లో ఇస్తున్నారు, పోరంబోగా ఇస్తున్నారు, నీటి ప్రవాహ ప్రాంతాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఉండాలన్నా లేకపోతే మీ కార్యకర్తలు ఎవరికి లబ్ధి పొందాలని చేస్తున్నారంటే కూడా అర్థం కావడం లేదనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి చోట లూటీలు, ప్రతి చోట మనకి లంచాలు పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా నేను తెలియజేస్తాను. మీరు చేసింది ఒకటే, మీ కార్యకర్తలకి సచివాలయ ఉన్నటువంటి వాలంటీర్ పేరుతోటి 2,400 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం, ప్రభుత్వ డబ్బులు ఇవ్వడం మీరు చేస్తారు. మీ కార్యాలయాలు మీ పార్టీ రంగులు వేసుకున్నారు తప్పితే మీరు ఇంకేదైనా చేసిందే అందరూ చూపుకొని అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతులు సుమారు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు మేము న్యాయం చేస్తున్నటువంటి మీరు ఈరోజు మా ప్రాంతం అంటే పొగాకు రైతులు అలాడుతున్నారు, శనగ రైతులు అలాడుతున్నారు, మిర్చి రైతులు అలాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? మీరు మా వాళ్ళకి కొనుగోలు చేసి రైతులు ఆదుకున్నట్లయితే ఈ ఇబ్బందులు వచ్చే కాదు కదా అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతే కాకుండా ఈ ప్రతి సంవత్సరం కూడా రైతులు పనిముట్టించే పరిస్థితి. ఈ సంవత్సరం కూడాను ఇంతవరకు ఆ రైతులకు పనిముట్లు మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. డబ్బులు డైవర్ట్ చేశాడు. అక్కడ మీరు ఇవ్వాల్సిన పథకాలు పక్కదోవ పట్టించి ఈ పథకాల ద్వారా ఇచ్చారు. దానిలో కూడాను మీకు అక్క చెల్లెమ్మలారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నేను డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఆ ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఒకళ్ళకి ఇస్తూ చాలా వంకలు పెట్టాడు. సబ్సిడీ మనకి గవర్నమెంట్ ఇచ్చే లోన్లో కారు కొనుక్కున్న, ఆటో కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు లేవు. ఏదో కారణం కరెంటు బిల్లు పెరిగిందని చెప్పేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు రద్దు చేశారు, పెన్షన్లు తీసేశారు. ఇన్ని అక్రమాలు చేసినటువంటి మీ పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్కాలర్షిప్లు కూడాను సక్రమంగా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు కూడాను 0 వడ్డీలు అని చెప్పారు, ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీరు ఇస్తామన్నటువంటి డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వలేదనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వాహన మిత్ర పథకం తీసుకొచ్చారు. ప్రతి ఆటో డ్రైవర్కి, ప్రతి అన్నకి నేను ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది. ఆచరణలోకి వచ్చేలేకే ఓనర్కు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అద్దెబడులు తీసుకొని డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళ డ్రైవర్ చాలా మంది ఆటో చోదకులు అందరూ కూడా, డ్రైవర్లందరూ కూడాను నష్టపోయిన పరిస్థితిని కూడా మీరు గమనించుకోండి. వాళ్ళందరూ కోసం మీరు తప్పకుండా చదువుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, ఒక పక్క డబ్బులు ఇస్తున్నారు, రోడ్డు మీదకి వస్తే వివిధ ట్యాక్స్లు ఫైన్లతో వాళ్ళ దగ్గర ఉన్నట్టు మొత్తం వసూలు చేసుకుంటా ఉన్నారు. ఈ సంగతిని కూడా ప్రజలు గమనిస్తున్నారని కూడా తెలియజేసుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా మీ వల్ల నష్టపోయారు. ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ మీరు ఆ బిల్లులు ఇచ్చారా? వాళ్ళు వేధింపులు గురి చేస్తున్నారు. పోనీ ఈ సంవత్సరకాలం మీరు ఒక్క ఇల్లునా కట్టించారా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కట్టేవలేదు పేదలంటే? నేను ఇల్లు కట్టిస్తానన్న పెద్ద మనిషి ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టించదని కూడా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మీరు కుట్రపూరిత మనస్తత్వం, కక్షపూరిత మనస్తత్వం, మీ మనస్తత్వానికి ఉదాహరణ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు వేసిన, బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి సంవత్సరం దాటినా కానీ ₹1 డబ్బులు ఇవ్వకపోవడమే మీ యొక్క కుట్రపూరిత నిదర్శనాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు మంచివి కాదు. మీరు వాళ్ళకి కావాల్సిన బిల్లులు కూడా చెల్లింపు చేయాల్సిన తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే హైకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసినా కానీ పంచాయతీ ఆఫీసు రంగులకి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చింది. అమరావతిని రద్దు చేసి 3 రాజధానులు అన్నారు. తుగ్లక్ పరిపాలన ఇదే సాక్ష్యం. ఎందుకు మారుస్తున్నారు మీరు రాజధానులు? 3 రాజధానులు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాజధాని ప్రాంతంలో 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజున ఇవన్నిటికీ మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తాను. కరోనా కట్టడి చేస్తామంటే కరోనాకు ఇచ్చేటువంటి కిట్ల టెస్టింగ్ కిట్లలో కూడా అవినీతి పాల్పడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందంటే తెలంగాణను దాటిపోయి మనం ఉన్నామంటే మీ అసమర్థతే దీనికి కారణాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని వైఫల్యాలు చేసుకున్నటువంటి మీరు ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు, మేము పొరపాటు చేశాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు నవరత్నాలు ఇస్తామన్నారు, నవరత్నాలు కాదు మీరు చేసింది మోసాలు చేశారు.
మోసాలు చేసి ఈ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. దీనికి మిమ్మల్ని నవరంధ్రాలు మూసి తరివేసేటువంటి రోజు దగ్గరలో ఉందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారనో, లేకపోతే అధికార పార్టీ నాయకులకు అన్నదండలకి కాళ్ళకోలేదని చెప్పేసి ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లో పెట్టించడం, కొట్టించడం, తప్పుడు పనులు చేయడం చేశారు తప్ప వేరే మీరు చేయలేదు.